రాచుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో అప్పనపల్లిలో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీల రగడ మొదలైంది. మామిడి కుదురు మండలం అప్పనపల్లిలో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫ్లెక్సీలు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా ఫ్లెక్సీలపై కొటేషన్లు వేశారు. ఈ కొటేషన్లు వేయటంతో కూడా ఇక్కడ గొడవ అనేది స్టార్ట్ అయింది. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పడేస్తాం కొడకల్లారా అంటూ కూడా బూతు పురాణం మొదలైంది. కళ్యాణ్ సీమ అనే ఫ్లెక్సీపై 2 కొటేషన్స్ రాయటంతో మొదలైన ఫ్లెక్సీల గొడవ పోలీసుల ఎదుట జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలను చింపివేయటంతో అక్కడతో ఆగింది. సో పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కళ్యాణ్ సీమ అనే ఫ్లెక్సీని ఏర్పాటు చేసి చూసాం కదా, ఆ పైన కొన్ని కొటేషన్స్ ఉంచడం జరిగింది. ఆ కొటేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. అక్కడతో ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇది ఎంత స్థాయికి వెళ్ళిందంటే పతాక స్థాయికి చేరుకుంది. మీరెంత అన్నదాకా వెళ్ళింది. సో ఒక్కసారి కూడా ఈ ఫ్లెక్సీల గొడవ రాచుకోవడంతో కూడా చివరికి ఈ ఫ్లెక్సీల గొడవ పోలీసులు ఎదుట జనసేన కార్యకర్తలే ఏదైతే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీలను చింపివేయటంతో ఈ గోల మాత్రం సద్దుమణిగింది. అయితే ఈ ఫ్లెక్సీల గొడవ ఏంటి, మరి దాని మీద ఏ కొటేషన్లు రాశారు, అది ఏ కులాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉంది, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ ఫ్లెక్సీల గొడవ మీద మొత్తం కూడా కొటేషన్ తోనే గొడవ స్టార్ట్ అయినట్లుంది. అసలు ఏ విధంగా కించపరిచేలా కొటేషన్స్ ఉన్నాయి, ఏంటి? రేణుశ్రీ, ఈరోజు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు జరుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ప్రధానమంత్రి మోడీ లాంటి నేతలందరూ విషయం చెప్పారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు గోదావరి జిల్లాలో విపరీతంగా ఉంటారు. ఆ కాపు సామాజిక వర్గ బలం కూడా అక్కడ ఎక్కువ ఉంటుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మామిడి కుదురు మండలం అప్పనపల్లెలో ఈ ఫ్లెక్సీ రగడ మొదలైంది. అయితే ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా అంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు. అయితే కాపు సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి మధ్య విభేదాలు ఉంటాయి. అయితే ఈ విభేదాలు ఎన్నికల ముందు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ కోసం అటు కాపు సామాజిక వర్గం కావచ్చు, ఇటు ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, ఆయనకు అండగా నిలబడి ఎన్నికల్లో గెలిపించారు. గోదావరి జిల్లాలో ఆయన పట్టు నిరూపించారు. అయితే ఇప్పుడు మామిడి కుదురు మండలంలో ఏర్పాటించిన ఓ ఫ్లెక్సీ రెండు వర్గాల మధ్య వివాదం రాసే విధంగా ఉంది. అక్కడ ఆ ఫ్లెక్సీ మీద మీరంతా, మీ స్థాయి అంతా, రోడ్ల మీద పండిస్తాం కొడకల్లారా అనే విధంగా ట్యాగ్ లైన్ పెట్టడంతో వివాదం మొదలైంది. అయితే అక్కడ కళ్యాణ్ సీమ అనే ఫ్లెక్సీ పెట్టి దానిపైన ఈ కొటేషన్స్ రాశారు. ఎక్కడైతే ఉద్రిక్తలు లేకోకుండా, ఎక్కడైతే శాంతియుత వాతావరణం ఉన్న చోట ఇటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి 2 సామాజిక వర్గాల మధ్య గొడవకు దారితీసే విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఈ వివాదం చివరికి పోలీసుల వద్దకు జరిగింది. అయితే పోలీసుల సమక్షంలోనే జనసేన కార్యకర్తలు ఆ ఫ్లెక్సీని చించివేయడంతో అక్కడికి సద్దుమణిగింది. అయితే గోదావరి జిల్లాల్లో 2 సామాజిక వర్గాల మధ్య విభేదాలు ఉంటాయి. అయితే ఎన్నికల సందర్భంలో మాత్రం టీడీపీ కూటమి మొగ్గు చూపిన ఈ సామాజిక వర్గాలు ఇలాంటి ఫ్లెక్సీలు, ఇలాంటి వ్యాఖ్యలు ఫ్లెక్సీల మీద రాసినప్పుడు వివాదం మొదలవుతుంది. అయితే అప్పటికప్పుడు ఆ స్థాయిలో, ఆ గ్రామంలో ఉండే పలుమంది పెద్దలు జోక్యం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసుల సమక్షంలో పోలీసులు అక్కడికి వచ్చి పోలీసులు ఉన్న సమయంలోనే ఆ ఫ్లెక్సీని జనసేన కార్యకర్తలు చించివేయడంతో ఈ వివాదం ప్రస్తుతానికి అక్కడికక్కడ సద్దుమణిగింది. రేణుశ్రీ, అయితే కిరణ్, పోలీసులు రాకముందులా అక్కడ ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తటం గానీ, గొడవలు జరగటం గానీ ఇటువంటి ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా? సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఉద్రిక్తలు సహజంగా జరుగుతూ ఉంటాయి రేణుశ్రీ. అయితే అక్కడ గొడవ మొదలు కాకముందే చిన్న చిన్న అంశాలు ఉన్నప్పుడే ఆ ఫ్లెక్సీని చూసిన పలువురు పెద్దలు పోలీసులు కంప్లైంట్ చేశారు. పోలీసులు కంప్లైంట్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకోవడంతో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు, ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఈ వివాదాన్ని మరింత జటిలం అవుతుంది, ఈ వివాదం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి పోలీసుల సమక్షంలో ఆ ఫ్లెక్సీని అక్కడికక్కడికి కించి వేయడంతో ప్రస్తుతానికి మాత్రం ఈ వివాదం సద్దుమణింది. అయితే
పోలీసులు ఏమైనా వార్నింగ్ ఇవ్వటం కానీ మునుముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇటువంటి ఫ్లెక్సీలు వెలవకుండా కూడా ఏమైనా వాళ్ళకి దిశానిర్దేశం కానీ లేకపోతే వార్నింగ్ కానీ ఇచ్చారా? ఖచ్చితంగా పోలీసులు ప్రతి వారానికి ఒకసారి శాంతియుతంగా ఉండాలని చెప్పి గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు ప్రజలకు చెప్తా ఉంటారు. ఏమని క్లాసులు నిర్వహిస్తా ఉంటారు. ఒక రకంగా నాటకాల ద్వారా, ప్రచారాల ద్వారా శాంతియుతంగా ఉండాలి, ఈ ప్రజలు శాంతియుతంగా ఉంటేనే మనం బాగుంటాము అనే కోణంలో పోలీస్ వ్యవస్థ ప్రతి వారం రోజులకు ఒకసారి ఇటువంటి సమావేశాలు ఆయా గ్రామాల్లో నిర్వహిస్తూ ఉంటారు. నిర్వహించినప్పుడు వాళ్ళు క్లియర్ గా చెప్తారు, కులాలు మతాల మధ్య మనకు అంతరం వద్దు, మనుషులము మనం అందరము సమానమే, ప్రజలందరూ సమానమైన అనే కోణంలో పోలీసులు క్లాసులు నిర్వహిస్తూ వాళ్ళని అప్డేట్ చేస్తూ ఉంటారు. గొడవలు వద్దు, కులాలు మతాలు అందరూ సమానమైన కోణంలో చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ ఈ ఓజీ సినిమా టైటిల్ ను ముద్రించి ఆ కొటేషన్ పెట్టడం వల్ల దళిత సంఘం నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫస్ట్ అక్కడ ఆ గ్రామంలో ఆ దళితులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడము, ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలు అక్కడికి రావడము, ఆ ఫ్లెక్సీ చించి వేయడంతో ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి వివాదం లేకుండా ప్రస్తుతానికి సద్దుమణిగింది. అయితే ఈ నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఈ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే అది జనసేనకు పవన్ కళ్యాణ్ కు నష్టం చేకూర్చే అంశం తప్పితే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. కులాలు మతాలు సమానం అనేది, నాకు ఏ కులం లేదు, నాకు అన్ని కులాలు అన్ని మతాలు సమానం అని చెప్పే పవన్ కళ్యాణ్ ను చూసి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఆ పార్టీ అభిమానులు ఇలా కులాలు మతాల మధ్య అంతరం తీసుకురాకూడదని చెప్పి దళిత సంఘ నాయకులు చెప్తున్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, మామిడి కుదురు మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు ఒక వివాదానికి తెరలేపింది, ఒక కులాల మధ్య చిచ్చు రేపేందుకు కారణమైంది. అలాంటిది చివరికి ఉద్రిక్త పరిస్థితులు, అక్కడున్న శాంతి భద్రతలు దెబ్బతినక ముందరే పోలీసులు స్పందించడము, ఆ ఫ్లెక్సీని చింపించి వేయటం ద్వారానైతే ఇప్పుడు పెద్ద ఆ ప్రాంతంలో ఒక విధంగా చెప్పాలంటే కులాల మధ్య చిచ్చు రేగితే గనక అది ఒక ఉపద్రవంలానే సంభవిస్తుంది. రాళ్ళు రువ్వుకోవటం కానీ ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటే గ్రామాల్లో ఊహించదగ్గ అంశమే. అటువంటి ఒక పెద్ద ఘటన కూడా పెను ప్రమాదం తప్పినట్లు అయిపోయింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఓజీ, అంటే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ రానుంది. ఆ మూవీ టైటిల్ని వేస్తూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కళ్యాణ్ సీమ అని ఉంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అక్కడ ఒక కొటేషన్ రాశారు, మీరంతా అని చెప్పి రోడ్ల మీద పండబెడతాం అన్నట్లుగా రాస్తూ కూడా ఒక కొటేషన్ రాశారు. మీరంతా మీ స్థాయి ఎంత అంటూ ఒక కొటేషన్ రాయటము, అది కావాలనే మమ్మల్ని ఉద్దేశించి రాశారు అని చెప్పి మరొక సామాజిక వర్గం వాళ్ళు అనటము, వీటన్నిటి నేపథ్యంలో అక్కడ ఉన్న ఊరు పెద్దలు కలగ చేసుకొని పోలీసులకు చెప్పటము, వారొచ్చి ఆ ఫ్లెక్సీని చింపించి వేయటము. మరలా చూస్తే కనుక అక్కడ ఇటువంటి గొడవలు అనేవి కూడా గత కొంతకాలంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు కూడా పోలీసులు అక్కడ శాంతి భద్రతలు కాపాడే విధంగా కూడా వాళ్ళందరికీ కూడా ముందుగానే ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు శాంతియుతంగా ఉండాలి అని కూడా చెప్పడం జరిగింది. సో ఏదైతే నేను పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ మాత్రం ఒక రచ్చకు దారితీసింది, ఒక చర్చకు దారితీసింది ఆ ఊరిలో. ఇప్పుడు పోలీసులు ఎదుట ఎట్టకేలకైతే సద్దు మరిగింది ఆ ఫ్లెక్సీని చింపివేయటంతో.